నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న నరేంద్ర మోదీ మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని सीबीआई కేసుల్లో బెయిల్పై ఉన్న వాళ్లు నకిలీ మద్యం తయారీపై सीबीआई విచారణ అడుగుతున్నారు విమర్శలు గుప్పించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఇతరులు చేసిన పనికి క్రెడిట్ తీసుకోవడం చంద్రబాబుకి మొదటి నుంచి అలవాటేనన్న వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఓటు చోరీ తరహాలో చంద్రబాబుది క్రెడిట్ చోరీ అని వ్యాఖ్య వాడపల్లిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు 6వ రోజు సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు తన కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీకి అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆయన గర్భగుడిలో మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం జరిపించారు ఆ తర్వాత భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని ఖడ్గమాల కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు స్వామి అమ్మవార్ల దర్శనం పూర్తయ్యాక శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని సందర్శించారు అక్కడున్న శివాజీ దర్బార్ హాల్ ధ్యాన మందిరాలను పరిశీలించి ఛత్రపతి శివాజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ పర్యటనలో ప్రధాని వెంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు सीबीआई కేసుల్లో బెయిల్పై ఉన్న వాళ్లు నకిలీ మద్యం తయారీపై सीबीआई విచారణ అడుగుతున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యానించారు ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులే నకిలీ మద్యం నెట్వర్క్ సృష్టించుకున్నారని వాటిని కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారని దుయ్యబట్టారు విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు మేము చాలా పారదర్శకంగా చేస్తున్నాం ఏ నిర్ణయమో ఏ విచారణ వస్తుందో ఆ విచారణ చేస్తాం ప్రస్తుతం సిట్ చేస్తున్నాం అవసరం అనుకుంటే వాళ్ళు కోరుకుంటారు ఎందుకంటే సిబిఐ విచారణలు పెట్టుకుని తండ్రి చేసిన 1,00,000 కోట్ల నుంచి పారిపోయి తిరుగుతా ఉన్నాడు అంటే సిబిఐని ఎప్పుడు అవసరమో అప్పుడు మేము పెడతాం అంతేగాని వాళ్ళు అడిగారని చేయాల్సిన అవసరం లేదు మా పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకము విశ్వాసం ఉన్నాయి సిట్ మీద విచారణ ఉంది మంచి గట్టి అధికారులు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు మంచి సమర్థవంతమైన అధికారులు సిట్లో నియమించామండి మేము లిక్కర్ స్కామ్ లో విచారణ పూర్తయిన తర్వాత అరెస్టులు చేస్తాం మొన్న కూడా చెప్పామండి తప్పకుండా అరెస్ట్ చేస్తాం ఈ రోజు కొంతమంది సిగ్గు లేకుండా మద్యాల మీద ధర్నాలు చేస్తున్నారు కొంతమంది మాట్లాడతారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏదో అన్యాయం అయిపోయి మాట్లాడుతున్నారు చాలా ట్రాన్స్పరెంట్ గా మేము లిక్కర్ పాలసీ తెచ్చాం నాణ్యమైన మద్యం ఇస్తున్నాం
మీలాగా నాసిరకం మధ్య లేదు, ప్రజల ప్రాణాలతో మీరు చెలగాటమాడారు. అలాంటి తప్పుడు పనులు మేము చేయలేదు. ప్రజా ఆరోగ్యానికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. మేము చాలా చేస్తామంటే బురద జల్లుతా ఉన్నారు. నిన్న పెట్టుబడులు తీస్తే దాన్ని స్వాగతించబాగా ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, లక్షలాది కోట్లతోటి విశాఖపట్నంలో ప్రపంచ నలుమూలలా కూడా శ్లాఘిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క చాతుర్యాన్ని, అదేవిధంగా లోకేష్ గారి కృషిని, దీనికి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సపోర్ట్ ని, భారతదేశాన్ని అందరూ కూడా కొనియాడుతూ ఉంటే వీళ్ళకి దానిని విశాఖలో గూగుల్ వచ్చేటువంటి దాన్ని స్వాగతించకుండా విమర్శలు చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచిని చూడట్లా, లేని దాన్ని భూతద్దాలు తీసుకొని చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఫ్యాబ్రికేట్ చేసుకుని ఇష్యూలు చేస్తున్నారు. అన్నిట్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈరోజు మా ప్రభుత్వం సమర్థవంతంగా ఉంది. ఇటువంటి తాటాకు ఇతరులు చేసిన పనికి క్రెడిట్ తీసుకోవడం చంద్రబాబుకి మొదటి నుంచి అలవాటేనని, ఓటు చోరీ తరహాలో చంద్రబాబుది క్రెడిట్ చోరీ అని వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, అది ఎవరి హయాంలో జరిగినా అంతా నా వల్లే అనడం బాబుకు వెన్నుతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. జగన్ హయాంలోనే డేటా సెంటర్ కి శ్రీకారం చుట్టామన్న ఆయన, కేవలం డేటా సెంటర్ వల్ల గరిష్టంగా ఉద్యోగాలు రావన్న ఉద్దేశంతో వాటికి అనుబంధంగా ఐటీ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలన్న షరతులు కూడా విధించామని అన్నారు. ఈరోజు మీరు వైజాగ్లో డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నారు. దాన్ని ఎప్పుడు మెటీరియలైజ్ చేశారు, ఏ సంవత్సరంలో జీవో ఇవ్వటం జరిగింది అటువంటిది మీరు తెలుసుకోకుండా, ఎక్కడ కూడా గతంలో ఏం జరిగింది అన్నటువంటి మెన్షన్ చేయకుండా అంతా ఇప్పుడే నా వలనే జరిగిపోయింది అన్నటువంటి రీతిలో ఆయన మాట్లాడుతున్నాడు. గతంలో మనం చూసాం, 2004లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఓడిపోయారు. 10 సంవత్సరాలు మళ్ళీ 2009లో కూడా ఓటమి పాలయ్యారు. 1992-93 మధ్యన హైటెక్ సిటీకి ఫౌండేషన్ వేశారు నెదిరిమల్లి జనార్దన్ రెడ్డి గారు. అది నేనే కట్టానని చెప్పుకుంటా వచ్చాడు. 2004 తర్వాత హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందింది, దానిని ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత రాజకీయ నాయకులు దాన్ని ముందుకు తీసుకెళ్లారు అటువంటి ఆలోచన ఆయన ఏమాత్రం కూడా చెప్పడు. అంతకుముందు అలా ఎలా ఉండింది, తర్వాత ఎలా మారిపోయింది అనేది ఆలోచన చేసుకుంటే అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ అనేటువంటిది మర్చిపోయాడు ఆయన. 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. గౌరవనీయులు ఆ కాలంలో సంజీవ్ రెడ్డి గారు అయితేనేమి, బ్రహ్మానంద రెడ్డి గారు అయితేనేమి, లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, వెంగళరావు గారు, దామోదరం సంజీవ్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప మనుషులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆ సమయాలలో వ్యవసాయం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు నాగార్జున సాగర్ ద్వారా కొన్ని లక్షల ఎకరాలు బీడు ప్రాంతాలుగా మారిపోకుండా సస్యశ్యామలమైనాయంటే వాళ్ళు కారకులు. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల ఎలాంటి మంచి పురోగతి జరిగింది అన్నటువంటిది వాళ్ళ హయాంలో జరిగినటువంటివి. వాళ్ళు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, దిగిపోయినాక కానీ, తర్వాత మేమే చేసాం మా వల్లే అయింది అన్నటువంటి మాటలు ఎక్కడ మనకు వినపల్ల. ఆ సమయంలో వ్యవసాయం అనేది లేకపోతే ఆకలి చావులు ఉండేటువంటి 6-7 జిల్లాల గ్రోత్ రేట్, జీడిపి కూడా పెరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆహార ధాన్యాలలో ఈ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా వెలుగొందింది కూడా వాళ్ళ హయాంలోనే. వాళ్ళు ఎవరైతే చెప్పుకోవాలా. తర్వాత అనేక మార్పులు వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్స్ని టేకప్ చేసి కాళేశ్వరంగా పిలువబడేటువంటి ప్రాజెక్టు ప్రాణహిత చేవల్లె కానీ, దొమ్మగూడెం కానీ అనేక ప్రాజెక్టులు, నెట్టెంపాడు, తెలంగాణలో అనేకమైన ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ప్రాజెక్టులు, పోలవరానికి పూర్తి క్లియరెన్సెస్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో, అలాగే రింగ్ రోడ్డును కానీ, పివి నరసింహ ఎక్స్ప్రెస్ వేని కానీ బ్రహ్మాండమైనటువంటి ఐటీని భూమిలోకి తీసుకొచ్చారు. ఒక్కటే చంద్రబాబు గారు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఐటీకి నేనే ఆద్యుడు, మా నాన్న మైక్రోసాఫ్ట్ తెచ్చాడు, కుమారుడేమో నేను ఇప్పుడు గూగుల్ తెచ్చేసానని మాట్లాడుతున్నారు కదా. అన్నిటికీ నేనే ఆద్యుడిని అన్నటువంటి మాటలు మాట్లాడుతుండడం కరెక్ట్ కాదు. దీన్ని బట్టి మీరు తెలుసుకోండి. ఏ ఒక్క వ్యక్తికి రానటువంటి అవకాశం, ఎవరు కూడా మాక్సిమం 7 సంవత్సరాల లోపే ఉన్నారు ముఖ్యమంత్రులుగా. 16 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, ఇప్పుడు దాదాపుగా 6.5 సంవత్సరం, 16.5 సంవత్సరం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఫీల్డ్లో మనం ముందున్నాం? కొన్ని ఐటీలో చూస్తే బెంగళూరుకు, హైదరాబాద్కు చాలా తేడా. హైదరాబాద్ అంతా నువ్వే అంటావు కదా, అది కూడా 2004 తర్వాత ఎంత పెరిగిందని ఒకసారి ఆలోచన చేసుకుంటే
నీ హయాం కంటే కూడా ఎక్స్పోర్ట్స్ రాజశేఖర్ గారి హయాంలోనో తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ హయాంలోనో బాగా పెరిగాయి. మీ హయాంలో పెద్దగా వచ్చింది లేదు, కానీ చెప్పుకోవడం మాత్రం ఎప్పటికీ హైదరాబాద్ నాదే సైబరాబాద్ నేనే అన్నటువంటి ఒక మాటలు తప్పితే వేరేది ఏమీ వినపడదు. మీ డేటా సెంటర్స్ వల్ల మనకు ఫిగర్స్ కనపడుతున్నాయి, కానీ ఎంప్లాయ్మెంట్ ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ పెద్దగా కనపడట్లేదు. కాబట్టి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కలిగజేసేటువంటి ఐటీ పార్క్స్ నిర్మించాలని 2 చోట్ల కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. శంకుస్థాపన రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆ టైంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మరి ఇవేమీ నీకు పట్టవు, కేవలం పబ్లిసిటీ మాత్రమే. ఎవ్వరు కూడా పరిశ్రమలకు రావాలి, ఈ రాష్ట్రం మంచి ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోనే ఉంటారు. కానీ మీరు ప్రతి ఒక్కటి కూడా వేరే వాళ్ళకి ఎవరిది ఉండదు. మీ ఓట్ చోరీ గురించి విన్నాం. ఇప్పుడంతా ఇదంతా ఇతరులు చేసినటువంటి క్రెడిట్ చోరీ. క్రెడిట్ ఎవరికి రాకూడదు, నువ్వే దొంగతనం చేయాలి. క్రెడిట్ వేరే వాళ్ళకి ఎవరికి పోకూడదు. ఆ క్రెడిట్ దొంగతనం చేసేటువంటిది అలవాటు చేసుకున్నాం, క్రెడిట్ చోరీ. అంతకు మించి ఏమీ జరగటం లేదు అక్కడ. ఏదన్నా గతంలో ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనేటువంటిది, అభివృద్ధి అనేటువంటిది మీరు మర్చిపోయారు. ఇది నిరంతర ప్రక్రియ. ఈరోజు నువ్వు ఇంకా పాతకాలంలో లాగా ఎప్పుడు చూసినా ఫోన్ నేనే కనిపెట్టాను, కంప్యూటర్ నేనే తెచ్చాను అన్నటువంటిది ఈ కాలంలో కూడా మాట్లాడడం ఏం చంద్రబాబు నాయుడు గారు? వాడపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు వేకువజామున సుప్రభాత సేవ, నవనీత హారతులతో స్వామివారిని మేల్కొల్పారు. వసంత మండపంలో ఉత్సవమూర్తులకు విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, అష్టోత్తర శతకలశాభిషేకం, హోమాలను నిర్వహించారు. ఉదయం 10:34 శ్రీకృష్ణ అలంకారంలో శ్రీవారు సూర్యప్రభ వాహనంపై విహరించారు. సాయంత్రం స్వస్తి వచనం, ప్రధాన హోమాలు, నవగ్రహ హోమం, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మూలమంత్ర పూర్వక వెంకటేశ్వర స్వామి హోమాలను కనుల పండుగగా నిర్వహించారు. రాత్రి 7:10 మోహిని అలంకారంలో శ్రీవారు చంద్రప్రభ వాహనంపై అధిష్ఠించి తిరువీధుల్లో విహరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని కనులారా చూసి తన్మయత్వం పొందారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.